2026 ఫిబ్రవరి చివరిలో ఇరాన్పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి బహ్రెయిన్లో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇరాన్ ప్రతీకార చర్యల వల్ల బహ్రెయిన్లోని ముఖ్యమైన మౌలిక సదుపాయాలు, పౌర ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. దేశవ్యాప్తంగా సైరన్లు మార్మోగుతున్నాయి. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని ప్రభుత్వం హెచ్చరికలు కూడా జారీ చేస్తున్న పరిస్థితి. కానీ ఇలాంటి ఈ భీకర పరిస్థితుల్లో మన తెలుగు వాళ్ళు, అందున పవర్ స్టార్ ఫ్యాన్స్, జన సైనికులు మాత్రం తమ అభిమాన హీరో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను సెలబ్రేట్ చేసుకుంటున్నారు. జై పవర్ స్టార్ అంటూ నినాదాలు చేస్తూ పండగ చేసుకుంటున్నారు. బహ్రెయిన్లో ఉన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రేక్షకులందరికీ మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు మన ఆరాధ్య దైవం అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారి మూవీ ప్రీమియర్ షో సెలబ్రేషన్స్ ని మనం ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో కూడా జరుపుకోవడం మనకి చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి జన సైనికుడికి, అలాగే వీరమహిళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై జనసేన. ఓ పక్క యుద్ధం జరుగుతున్నా కూడా పవర్ స్టార్ పై తమ అభిమానాన్ని చాటుకున్నారు బహ్రెయిన్లో ఉన్న తెలుగు వాళ్ళు. ఉస్తాద్ ప్రీమియర్స్ రోజు కేక్ కట్ చేశారు, హంగామా చేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఏదైనా పవన్ ఫ్యాన్స్ తగ్గేదేలే అనే కామెంట్ ను వచ్చేలా చేసుకుంటున్నాయి. ఈ రోజు బహ్రెయిన్ లో మనం ఫస్ట్ ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కోసం మన జన సైనికులు అందరూ వచ్చారు. చాలా థ్యాంక్స్ అండి అందరికీ. పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్న అభిమానంతో మనందరం ఈ రోజు ఇక్కడికి వచ్చాం. మనకు తెలిసి ఇక్కడ సిచ్యువేషన్ అయినా సరే ఆయన మీద ఉన్న అభిమానం మనం తగ్గలేదు ఎక్కడ కూడా. మనల్ని ఎవరు ఆపేది అని మళ్ళీ ఇంకోసారి చూపించాం. ఓకే, జై జనసేన. ఇక హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్ గా నటించారు. తమిళ నటుడు, దర్శకుడు పార్థిబన్ విలన్ గా మెప్పించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు. అలాగే తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు. ఉగాది కానుకగా మార్చి 19న విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైల్, యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.